ఈ దేశానికి లాభం దేవాలయం వల్ల, ఈ దేశానికి ప్రశాంతత దేవాలయం వల్ల. కాబట్టి చెక్ చేయి, కాబట్టి చెక్ చేయి. ఇక మరి ఎందుకు స్కూల్ హాస్పిటల్ అన్ని ఎత్తేసి దేవాలయాలే కదా? కాదుగా, నువ్వు గొర్రెవాడిని మళ్ళీ ప్రూవ్ చేసుకోకు. దేవాలయం ఆధారం నీ బొంద, నీకు ఉన్నదే, నీకు అసలు ఏం తెలదు. విను, దేవాలయం ఆధారంగానే కదా ఎస్వి యూనివర్సిటీ నడుస్తుంది, పద్మావతి యూనివర్సిటీ నడుస్తుంది. దేవాలయం ఆధారంగానే కదా సిమ్స్ లో వైద్యం నడుస్తుంది. మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు ఒక నిజాన్ని. ఏం ఒప్పుకున్నారంటే క్రిస్టియన్ వాళ్ళు ఏంది దశం భాగం పేరు మీద జనాలు దోపిడీ చేస్తారు, హిందువులు కూడా అదే దోపిడీ చేస్తారు. అట్ల నుంచి వచ్చిన డబ్బే ఇవన్నీ యూనివర్సిటీలు నడిపిస్తారు. సిగ్గుందా నీకు? ఎందుకు బుద్ధుందా? ఎందుకు? ఎక్కడైనా హిందువులు దశంభాగాలు అడిగారా? చూపించు. ఎక్కడ ఇంత డబ్బు వేసారు, భక్తులు ప్రేమతో వేశారు. ఎవరైనా అడిగాడా? ఎవరైనా అడిగాడా? ఇంటర్వ్యూ అడుక్కున్నది నువ్వు, నేను కాదు కదా. కదా, సేమ్ సేమ్ అప్లికబుల్. తిరుమలకి స్వామి రండి యాడ్ ఇచ్చారు ఎక్కడైనా? చర్చికి రమ్మని అడుక్కుంటున్నారు, కొంపల దగ్గరికి వచ్చి అడుక్కు తినే బైబిల్ పట్టుకుని. అందుకు రియాక్ట్ అవుతున్నాం. ఎవరైనా గుడికి రమ్మని అడిగారా? భగవద్గీత పురాణం చదవకపోతే నాశనం అయిపోతాం అని చెప్పారా? అందుకు బొకడ బైబిల్ చెప్పింది.